హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా, దానికి మీడియానే సాక్ష్యం. మీరే ఇక పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు. మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలవవలసిన అవసరమే లేదు, నివేదిక పూర్తయింది, రేపో మాపో ఇస్తారని మీరే రాసిండ్రు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు. మళ్ళా రాత్రికి రాత్రే లీకులు. ఏమని? హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది, మాకు నోటీస్ రాలే. గమ్మత్ ఏంటంటే మాకు నోటీస్ రాలే, మీడియాలో మాత్రం లీక్ వచ్చింది. ముందు రోజేమో పిలుస్తలేరు, రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు. తెల్లారేమో లే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది, కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు. మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది. అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా, కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది. ఇప్పుడు 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు, నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈజ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. అది వాస్తవం ఏందనేది 650 పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టిన దాన్ని బట్టి చూస్తే, ఆ రిపోర్టు చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ పూర్తిగా ట్రాష్, బేస్లెస్ ఎలిగేషన్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత, అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే, ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు, రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి, అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి.
ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు, మీకు తెలియదేముంది. కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు, ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నాడు. ఆ టీవీలలో కొన్ని సీరియళ్ళు వస్తుంటాయి, జనరల్గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి. కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది. గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటుంది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెనుకోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు. సీరియల్ కాదు కదా, నిజాలు చెప్పు నువ్వు. ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణి తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు